క్రీస్తునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 24వ వచనము. గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, కృపా కనికరం గల దేవా, దయగల మా తండ్రి, నీ ఘనమైన నామములో వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం దేవా. మరి తండ్రి, గయ్యాలి భార్య లక్షణాలు ఎలా ఉంటాయి అనే విషయాల్ని ప్రభువా ఈ దినము ధ్యానించబోతుండగా నీ కృపను మాకు తోడుగుంచి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమెన్. సొలొమోను గారు సామెతల గ్రంథము 25వ అధ్యాయము 24వ వచనంలో గయ్యాలితో పెద్ద ఇంటి నుండి కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు అనేటువంటి మాటను ఎందుకు రాశాడు అనేటువంటిది ఆలోచన చేస్తే చాలా విషయాలు మనకి అర్థమవుతూ ఉంటాయి. అదేవిధంగా 27వ అధ్యాయము 15వ వచనము, సామెతల గ్రంథం 27వ అధ్యాయము 15వ వచనము, ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. అదేవిధంగా మనకి 21:9 కూడా ఇదే మాట రాయబడింది. 21వ అధ్యాయము 9వ వచనం, సామెతల గ్రంథము 21వ అధ్యాయము 9వ వచనం, గయ్యాలితో పెద్ద ఇంట నుండుట కంటే మిద్దె మీద ఒక మూలను నివసించుట మేలు అనేటువంటి మాటలు రాస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు అసలు ఈ మాటలు పదే పదే సొలొమోను గారు రాస్తూ ఉన్నారు అని మనం ఆలోచన చేస్తే, గయ్యాలి యొక్క లక్షణాలు ఏంటి, గయ్యాలితనం అనేటువంటిది ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటిది చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. గయ్యాలితనము అనేటువంటిది సాతాను నుంచి వస్తుందనే విషయాన్ని మనం ఎన్నడూ కూడా మర్చిపోకూడదు. సాతానుడు గయ్యాలితనం అంటే నాదే కరెక్టు, నేను చెప్పిందే కరెక్టు, అది ఒకవేళ తప్పు జరిగినా కానీ నేను చెప్పిందే కరెక్ట్ అని వాదించేటువంటి తత్వాన్ని తీసుకొస్తాడు. నేను తప్పు చేశాను, ఇది నా మిస్టేక్ అని ఒప్పుకోవడానికి ఇష్టపడరు గయ్యాలీలు. రైట్. అయితే ఇక్కడ మనకి గయ్యాలితో పెద్ద ఇంటి ఉండటం కంటే మిద్దె మీద ఒక మూలను నివసించటం మేలు అంటే, గయ్యాలితో ఉండే కన్నా మిద్దె మీద ఉండటం మేలు అని చెప్తా ఉన్నాడు. ఎందుకయ్యా ఇంత కఠినంగా చెప్తా ఉన్నాడు అంటే, గయ్యాలి యొక్క లక్షణాలని మనం ధ్యానం చేయాలి. ముసురు దినమున ఎడతెగక కారు నీళ్లును గయ్యాలి అయిన భార్యయు సమానము. ఎప్పుడు కూడా సంతోషం ఉండదు, సమాధానం ఉండదు, కుటుంబంలో ఎప్పుడు గొడవలు, ఎప్పుడు మనశ్శాంతి ఉండదు. ముసురు దినాన్ని ఏ విధంగా అయితే నీళ్లు గారుతూ ఉంటుంటాయో, ఎడతెగక నీళ్లు గారుతూ ఉన్నప్పుడు చికాకు అనిపిస్తూ ఉంటుంది. ఆ విధంగా గయ్యాలితనం ఉన్నటువంటి భార్య ప్రవర్తిస్తుంది అనేటువంటిది సొలొమోను గారు చెప్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఇక్కడ మనకి యోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో మనం గమనిస్తే, యోబు ఎన్నో బాధల్లో, కష్టాల్లో, ఇబ్బందుల్లో ఉన్నాడు. ఎన్నో కష్టాల్లో ఉన్నాడు. అంత ఆస్తి అంతా పోయింది, పిల్లలు చనిపోయినారు, పరిస్థితులు గందరగోళంగా ఉన్నాయి. అతడు ఒళ్ళు గోకు కొనుటకై చిల్ల పెంకు తీసుకొని బూడిదలో కూర్చుండగా, 2వ అధ్యాయం యోబు గ్రంథం 2వ అధ్యాయము 9వ వచనంలో మనం చూడవచ్చు. భార్య వచ్చి అంటుంది, అతని భార్య వచ్చి, నీవు ఇంకనూ యథార్థతను వదలకయుందువా, దేవుని దూషించి మరణము కమ్మనెను. దేవుని దూషించి మరణం, చావు నువ్వు అని చెప్తా ఉంది. గయ్యాలితనం ఎంత భయంకరమైనటువంటి గయ్యాలితనం ఇక్కడ మనం చూడవచ్చు. మూర్ఖురాలుగా ఉంటున్నట్లుగా చూస్తూ ఉన్నాం. భర్తని ఆదరించాల్సినటువంటి పరిస్థితుల్లో, భర్తను ధైర్యపరచాల్సినటువంటి పరిస్థితుల్లో నువ్వు దూషించి మరణంగా అని చెప్పేసి చెప్తా ఉంది. అంటే సాతానుడు యోబు యొక్క భార్యను వాడుకుంటున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. సాతానుడు ఎంత తెలివిగా పనిచేస్తాడంటే అంత తెలివిగా పనిచేస్తూ ఉంటుంటాడు. రైట్. అయితే ఈ యొక్క గయ్యాలితనం అనేటువంటిది కుటుంబంలోనికి ఎలా వస్తుంది, గయ్యాలి భార్యగా ఎలా ఉంటారు అనేటువంటిది మనం చూస్తే, మొట్టమొదటిగా వాళ్ళ జీవితంలో ప్రార్థనా జీవితం అనేటువంటిది ఉండదు. ప్రార్థనా జీవితం ఎప్పుడైతే ఒక స్త్రీలో
ఉండదో, విశ్వాసి అని చెప్పుకుంటున్నటువంటి స్త్రీలో ఉండదో, ఆటోమేటిక్గా ఆమెలో గయ్యాలితనం అనేటువంటిది వస్తుంది. సాతాను యొక్క లక్షణాలు ఆమెలో కనబడుతూ ఉంటుంటాయి. సాతానుడు ఆమెలో కనబడుతూ ఉంటుంటాడు. సరైనటువంటి ప్రార్థన జీవితం అనేటువంటిది లేకపోవడం వలన ఖచ్చితంగా గయ్యాలిగా మారిపోతుంది. రెండవదిగా, దేవునిపై సరైనటువంటి విశ్వాసం ఉండదు. దేవుని మీద విశ్వాసం ఉంచరు. దేవుడు నాకు సహాయకుడు, దేవుడు నాకు సహాయం చేస్తాడు అనే విశ్వాసం అనేటువంటిది ఉండదు. దేవుడు ఏం చేస్తాడులే అనేటువంటి అవిశ్వాసంలోనే బ్రతుకుతూ ఉంటుంటారు. తద్వారా వాళ్ళ జీవితాల్లో సరైనటువంటి విశ్వాసం ఉండకపోవడం ద్వారా అవిశ్వాసులుగా వాళ్ళు జీవిస్తూ ఉంటుంటారు. విశ్వాసులుగా పరిగణించబడతా ఉంటుంటారు. విశ్వాసులుగా చర్చికి వెళ్తూ ఉంటుంటారు. కానీ వాళ్ళ జీవితాల్లో, వాళ్ళ బ్రతుకులో మార్పు అనేటువంటిది ఉండదు. చాలా జాగ్రత్తగా వినాలి. మూడవదిగా, లోకము దేవుడు రెండు కావాలి వాళ్ళకి. ఇటు లోకం కావాలి, ఇటు దేవుడు కావాలి. లోకంలో అంటే లోకంలో పడిపోతారు, పాపంలో పడిపోతారు, ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటుంటారు. మళ్ళీ ఇటు భక్తి, దేవుడు అని చెప్తూ ఉంటుంటారు. రెండు రకాల ధోరణి యేసుక్రీస్తు ప్రభువారు అందుకోసమే చెప్పాడనమాట. రెండు, సిరియను, నెక్స్ట్ దేవుడు అంటే కలవదు, ఏదైనా ఒకటే అని చెప్తా ఉంటాడు అనమాట. నాలుగవది, దేవుని వాక్యం అంటే వాళ్ళకు భయం ఉండదు. గయ్యాలితనం ఉన్నటువంటి వాళ్ళని మనం గమనిస్తూ ఉంటుంటాం. సంఘాల్లో కూడా మనం గమనిస్తూ ఉంటాం. కుటుంబాల్లో మనం గమనిస్తూ ఉంటుంటాం. గయ్యాలుగా ఉంటుంటారు. వినరు, వాళ్ళు మన మాట వినరు. దేవుని యొక్క మాటని వినరు. దేవుని వాక్యాన్ని ఎవరైనా చెప్తుంటే వాళ్ళని ధిక్కరిస్తూ ఉంటారు, వారిని వ్యతిరేకిస్తూ ఉంటుంటారు. ఇదేంటి అదేంటి అని చెప్పేసి వ్యతిరేకిస్తూ ఉంటుంటారు. దేవుని వాక్యాన్ని వ్యతిరేకిస్తున్నటువంటి వాళ్ళపైన దేవుడు తన యొక్క ఉగ్రతను ఉంచుతాడనే విషయాన్ని మర్చిపోకూడదు. ఎందుకంటే ఎవడైతే దేవుని వాక్యానికి వ్యతిరేకంగా ఉంటాడో వాని పట్ల దేవుని ఉగ్రత ఉంటుంది. దేవుని వాక్యాన్ని అంటే వాళ్ళకి అసలు భయం ఉండదు. దేవుడు అంటే భయం ఉండదు, దేవుని వాక్యం అంటే భయం ఉండదు. ఐదవది, సాతాను వీరిని అధికంగా శోధిస్తూ ఉంటాడు, అధికంగా వాడుకుంటాడు వీళ్ళని. గయ్యాలి అంటే వీళ్ళు ప్రార్థన జీవితం ఉండదు, విశ్వాసం ఉండదు, బైబిల్ వాక్య ధ్యానం ఇవన్నీ ఉండవు. కాబట్టి వీళ్ళ జీవితంలో స్ట్రెంత్ అనేది ఉండదు, ఆత్మీయమైనటువంటి బలం అనేటువంటిది ఉండదు. ఆత్మీయమైనటువంటి బలం ఉండకపోవడం వలన వీళ్ళ జీవితాలు గందరగోళంగా అయిపోతూ ఉంటాయి. సాతానుడు వీరిని బహుబలంగా వాడుకుంటూ ఉంటుంటాడు. ఎంతో అద్భుతమైనటువంటిది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యాన్ని మన హృదయాల్లోనికి తీసుకున్నప్పుడు ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ వాళ్ళకి అవి అవసరము లేదు. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ సాతాను యొక్క బంధకాల్లో ఉన్నటువంటి వాళ్ళు. కాబట్టి ఇక్కడ మనకి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 4వ వచనంలో మనం చూస్తే, సాధువైనట్యు మృదువైనట్యు గుణమును అక్షయాలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారంగా ఉండాలి. అంతరంగ స్వభావం అనేటువంటిది పరిశుద్ధాత్మ దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తూ ఉంటాడు. దేవుడు అంతరంగ స్వభావాన్ని చూస్తూ ఉంటాడు. ఆ అంతరంగ స్వభావము వాళ్ళ యొక్క జీవితాల్లో వాళ్ళకి అవి సాతాను చేతులకు అప్పగించారు. కాబట్టి వారి హృదయాల్లో మనశ్శాంతి ఉండదు, కుటుంబాల్లో మనశ్శాంతి ఉండదు, సొసైటీలో మనశ్శాంతిగా ఉండలేరు. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది.